చేస్తాం. సో, ఇదే విధంగా వెస్ట్ కూడా చేసామండి. ఈ వెస్ట్ కూడా చూడొచ్చు మీరు. వెస్ట్ చక్కగా గార్డెన్ చేసుకున్నారు. ఈ క్రాస్ చూడండి ఎంత పెరిగిందో. ఈ క్రాస్ ఆల్మోస్ట్ ఇక్కడ 5 అడుగులు, 5.5 అడుగులు ఉందండి. అక్కడికెళ్ళేసరికి అట్లా క్రాస్ ఎలా కట్ చేశారో చూడండి. అక్కడికెళ్ళేసరికి తగ్గిపోయింది. అంటే ఈ ఈ కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో, ఈ కాంపౌండ్ వాల్ మొత్తం ఇక్కడికొచ్చేసరికి వెనక్కి జరిగిపోయిందన్నమాట. సౌత్ నైరుతి పడమర నైరుతి పెరిగిందిది. దానికి మనం ఏం చేస్తున్నామంటే లోపల ఇదంతా క్రాస్ కట్ చేసామండి. వాళ్ళు కట్ చేసుకున్నారు. కట్ చేసుకున్నప్పటికి ఇలా కట్ చేసినా కూడా ఇదేదైతే కట్ చేశారో ఇది వాల్ ఇక్కడ దాకా రావాలి. ఇక్కడ దాకా వస్తేనే గాని కరెక్ట్ ఎనర్జీ రాదు. ఇప్పుడు దానివల్ల ఎనర్జీ డౌనే ఉంది. అందుకని మనం ఏం చేస్తున్నామంటే లోపల అలైన్‌మెంట్ చేస్తున్నాం. కాపర్ వైర్ తోటి అలైన్‌మెంట్ చేస్తున్నామండి. కాపర్ వైర్ దీని లోపల ఈ స్లాట్ లోపల ఫిక్స్ చేసేస్తాం కాపర్ వైర్. ఫిక్స్ చేసేసి దీనికి కనెక్ట్ చేస్తామండి. దీనికి ఇలా ఇది ఈ విధంగా ఇదుంటది. ఇది ఉంటది. ఇది తీసుకొచ్చి ఈ కాపర్ వైర్‌ని ఈ విధంగా ఈ స్లాట్‌లో దింపుకుంటూ వచ్చేసి దీనికి కనెక్ట్ చేసేస్తాం అన్నమాట. దీనికి కనెక్ట్ చేసి దీన్ని భూమి లోపల దింపేస్తాం. కంప్లీట్‌గా భూమి లోపల దింపుతామండి. దింపిన తర్వాత మళ్ళా ఒకసారి జియోపతిక్ లైన్స్ చెక్ చేయాలి. చెక్ చేసి 100% వచ్చేంత వరకు దీన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్‌లో చేసుకుంటూ 100% ఎనర్జీ వచ్చేంత వరకు ప్రొకప్ చేసుకుంటూ వెళ్ళాలండి. వెళ్ళిన తర్వాత అప్పుడు మళ్ళీ బ్రహ్మస్థానంలోకెళ్ళి చెక్ చేద్దామండి. చెక్ చేసినప్పుడు ఎంత ఎనర్జీ ఉందని మీకు చూపెడతాను.